అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ మనోగతం. రచన నూచెర్ల వాసుకి గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి. ఇంతకు ముందు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అక్కా, నువ్వు పచ్చళ్ళు బాగా పెడతావు, పొడులు బాగా చేస్తావు, వడియాలు బాగా పెడతావు. అమూల్య 2 వారాల్లో అమెరికా వెళ్తోంది. నేను చేసిస్తానంటే ఒప్పుకోవటం లేదు. కాస్త తీరిక చేసుకుని అవి చేసుకుని నువ్వు బావగారు వచ్చేసేయండి. అందరం వెళ్ళి సెండాఫ్ ఇచ్చి వస్తాం. మళ్ళీ అది ఇండియాకు ఎప్పుడొస్తుందో ఏమో. పెద్ద తోడికోడలు చెప్తోంది ఫోన్లో. నిజమే, చిన్నప్పటినుండి తమ మధ్య పెరిగిన పిల్ల. సంవత్సరం క్రితం పెళ్లైంది. ఇప్పుడు భర్తతో అమెరికా వెళ్తోంది. పాపం బిడ్డ ఆ తిండ్లు అలవాటయ్యే వరకు తామే చేసి పంపాలి. అందులోనూ దానికి తను చేసిన వంటంటే ఎంతిష్టమో. మనసులో అనుకుని సరే చేసుకొస్తాలే మీరా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. భర్తకు విషయం చెప్పింది. షాప్ నుండి ఏం తేవాలో రాసివు, తెస్తాను అన్నాడు. నేనొకటి రాస్తే మీరొకటి తెస్తారు, నన్ను తీసుకెళ్ళండి, నేనే చూసి తెచ్చుకుంటాను అనింది కమల. ఆ రోజు మొదలు 10 రోజులు నిర్విరామంగా మీరా చెప్పిన ఐటమ్స్ చేసుకుని భార్యాభర్తలు తమ్ముడింటికి వెళ్లారు. వారం రోజులు ఇట్టే తిరిగిపోయింది. ఉన్నన్ని రోజులు పెద్దమ్మ అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అని చేయించుకొని తింటూనే ఉంది అమూల్య. అది వెళ్ళిపోగానే అక్క బావగారు ఎలాగూ రిటైర్ అయ్యారు కదా, వెళ్ళేం చేస్తారు ఇద్దరూ, 4 రోజులు ఉండండి అని ఉంచేసింది మీరా. నెల గిర్రున తిరిగింది. గురు కమల భార్యాభర్తలు. గురు ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. పెద్ద సంసారంలో పెద్ద కొడుకు. కమల తన వైపు తను పెద్ద కూతురు. ఇద్దరూ 2 వైపులా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. తమ పిల్లల పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. అత్తామామల బాధ్యతలు కూడా తీరాయి. కమల తల్లిదండ్రులు తమ్ముని దగ్గర ఉన్నారు. రిటైర్ అయినప్పటినుండి అందరూ రమ్మని పిలుస్తున్నారు. ఉద్యోగమప్పుడు తీరలేదు, ఇప్పుడైనా రండి అని పిలుస్తున్నారు. అదీ నిజమే. వెళ్ళొద్దాం అనుకుని వెళ్లి నెల తర్వాత వచ్చారు. ఇల్లంతా దుమ్ముతో నిండిపోయింది. ఇల్లంతా శుభ్రం చేసుకునేసరికి వారం పట్టింది. అమ్మయ్యా అనుకునేలోగానే చిన్నాడబిడ్డ ఫోన్. వదిన డెలివరీకి ముక్తిని పిలుచుకొచ్చాను. ఈ నెల 10న శ్రీమంతం పెట్టుకున్నాం. వాళ్లకు అసలే శాస్త్రాలు ఎక్కువ. నాకేమీ తెలియదు, నువ్వు రావదినా, నీ చేతుల మీదుగా శ్రీమంతం జరిపించు. నా వియ్యంకుల బారి నుండి నన్ను నా పరువును కాపాడు. ఫంక్షన్ భయంతో చెప్తోంది. నువ్వు బాధపడకు, మేం వస్తాం అని చెప్పి భర్తతో విషయం చెప్పింది. ఇద్దరూ సూట్ కేసులు సర్దుకున్నారు. శ్రీమంతానికి వారం ముందు వెళ్లిన వారు శ్రీమంతం తర్వాత 10 రోజులకి తిరిగి వచ్చారు. పాపం కమలకు పనితో తీరిక లేకుండా పోయింది. ఇటూ అటూ ఇల్లు చక్కబెట్టుకునేసరికి ముక్తికి నొప్పులొస్తున్నాయి అని ఫోన్. వెంటనే ఇద్దరూ బయలుదేరారు. కమలను అక్కడే ఉంచి గురు 20 రోజుల తర్వాత వచ్చేశాడు. ఇక్కడ గురూకి పని మనిషి వచ్చి ఇంటి పని చేసిపోయినా వంట తిప్పలు తప్పటం లేదు. కమల వద్దామంటే ఆడబిడ్డ పంపించటం లేదు. చివరికి 3 నెలల తర్వాత ఇంటికొచ్చింది. గురు 6 కేజీలు తగ్గిపోయాడు. కమల చూసి చాలా బాధపడింది. 3 నెలల తర్వాత భార్య వండిన వంట సుష్టుగా తిని కంటినిండా నిద్రపోయాడు గురు. కమల కూడా సన్నబడిపోయింది. ఇలా ఉండగా చిన్నమరిది కూతురు పెళ్లి చూపులని, మాటలకని, నిశ్చితార్థమని పిలుస్తున్నాడు. వీళ్లు వెళ్ళొస్తున్నారు. పెళ్లి 2 నెలల్లో ఉండగానే ముక్త కొడుకు బారసాల వచ్చింది. కమల సూట్ కేసు సర్దుతుంటే, కమల రిటైర్ అయినప్పటి నుండి పట్టుమని 10 రోజులు ఇంట్లో ఉండకుండా ఈ తిరుగులేమిటి? మరే మీరన్నా కొన్ని రోజులుండి వచ్చేస్తున్నారు, మరి నేనో నెలల తరబడి ఉండాల్సి వస్తోంది. వెళతా అన్నా రిటైర్ అయ్యారుగా ఉండండి అంటున్నారు. రావటం, ఇల్లు సర్దటం, బయలుదేరటం ఇదే పనైపోతుంది. నా బాధ ఎవరితో చెప్పను? వాపోయింది కమల. మనిద్దరికీ 2 సూట్ కేసుల్లో బట్టలు సర్ది ఉంచుకుంటే సరిపోతుంది. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్లటం ఏమంటారు అంది. నేనేమంటాను, రిటైర్ అయినప్పటి నుండి ఇంట్లో ఉండటం తక్కువ, ఊర్లు తిరగటం ఎక్కువైపోయింది. ఏమిటో మన లైఫ్ మన చేతిలో లేకుండా పోయింది అని వాపోయాడు గురు. ఇద్దరూ ఇలా 15 రోజులు ఇంట్లో, 15 రోజులు ఊర్లో తిరుగుతూనే ఉన్నారు. సూట్ కేసులు సర్దటం ఆపటం లేదు. ఇవన్నీ అవుతూనే కొడుకు ఫోన్. అమ్మా, పాపకు బాగాలేదు, కొన్ని రోజులు చూసుకుని రండి అని పిలిచాడు. సరే అమెరికాకి వెళ్లారు ఇద్దరు. అక్కడ కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్తారు. పారాడే పిల్లను పట్టుకోలేక, వాళ్లకు చేసిపెట్టలేక, చుట్టూ మాట్లాడే దిక్కులేక చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడొక 6 నెలలు ఉండి ఇండియాకు వచ్చారు. ఇండియాకు వస్తూనే స్వతంత్రమా, స్వర్గలోకమా అని ఆనందం వేసింది ఇద్దరికీ. ఇండియాకు వచ్చాను కదా అని కమల అమ్మ నాన్నని చూడ్డానికి వెళ్లారు. అక్కడికెళ్తూనే తమ్ముడు మరదలు, అక్కా ఎట్టా వచ్చావు కదవే,
4 రోజులు అమ్మను నాన్నను చూసుకోవే, మేం బయట తిరిగి వస్తాం అన్నాడు. ఏం చేస్తాం? కాదనలేకపోయింది. అటూ ఇటూగా 1 నెల రోజులు గడిచిపోయింది. రిటైర్డైతే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్నారే కాని అవిశ్రాంతంగా తిరుగుతూ ఉండాల్సి వస్తుందని అనుకోలేదు కమలాగురు. చివరికి వాళ్ల జీవితం వాళ్ల చేతుల్లో లేకుండా పోయింది. రాను రాను గురు కమలకి ఊర్లు తిరగటం విసుగొచ్చేసింది. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తోంది. ఎవరికి సహాయమన్నా వెళ్లటం, సహాయం చేయటం, రావటం. గురు ఉండలేక వచ్చేసినా కమలను పంపేవారు కాదు. కమలకు తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. కమలకు గురు మీద చాలా బెంగగా ఉండేది. ఒకసారి కమల ఇలాగే ఒక పెళ్లికి వెళ్లి ఇంటికొచ్చిన దగ్గర్నుండి ఒకటే జ్వరం. డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి అన్నీ బాగున్నాయమ్మా, బీపీ కొంచెం ఉంది, రక్తం తక్కువైంది, టైంకి మంచి ఫుడ్ తిని రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. ఎందుకిలా అయింది? సరిగా తినలేదా? రెస్ట్ తీసుకోలేదా అని అడిగాడు గురు. కమల అప్పుడు నోరు విప్పింది. మధ్యవయస్సు ఆడవారంటే మొగుడికి, పిల్లలకు, అత్తామామలకి, తల్లిదండ్రులకి, తోటికోడలకి, ఆడబిడ్డలకి, మరుదులు, మరదళ్ళు, అక్కచెల్లెలకి, అన్నతమ్ములకి అందరికీ ఇష్టం, గౌరవం కూడా. ఇంత చెప్పే బదులు అందరికీ అని చెప్పొచ్చుగా అన్నాడు. మీకు తెలియాలని అలా చెప్పాను. మధ్యవయస్సు ఆడవారి మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. పెళ్లైనప్పటినుండి ఇటు పుట్టింట్లో అటు అత్తింట్లో బాధ్యతలు మోస్తూనే ఉన్నాము. వాటితో పాటు మన పిల్లల బాధ్యతలు కూడా నెరవేర్చాం. ఏదో మీరు రిటైర్ అయితే హాయిగా 4 ప్రదేశాలు తిరుగుతూ ఎన్నో ఏండ్లుగా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నవి నేర్చుకుందాం, చెయ్యాలనుకున్నవి చేద్దాం అని ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను. ఏది 3 ఏండ్లవుతుంది రిటైర్ అయ్యి. ఎంతసేపు వాళ్ళింటికి వీళ్ళింటికి సహాయానికి పంపుతున్నారు. నేనేమనుకుంటున్నానో, నాకు అసలు వెళ్లటం ఇష్టముందో లేదో కనీసం ఒక్కసారైనా కనుక్కున్నారా? ఎక్కడికి వెళ్ళినా వంట బాగా చేస్తావని గరిటె నా చేతిలో పెట్టి వంటిల్లు అప్పగిస్తారు. ఇక వారి కోరికల ప్రకారం వండటమే. వాళ్లు సహాయం చేస్తారు, కాదనను. కాని బాధ్యత నానెత్తిమీదే ఉంటుంది. అక్కడందరూ బాగుందని తింటుంటే మీరిక్కడ ఈ వయసులో చేయి కాల్చుకొని వంటరాక హోటల్లో తింటుంటే నాకు అక్కడ పంచభక్ష పరమాణాలు ఉన్నా గొంతులోకి దిగదు. ఎంత బాధేస్తుందో తెలుసా? ఉదయం నుండి నిలబడి కాళ్ళు లాగేస్తుంటాయి. కాసేపు నడుం వాలుద్దామంటే ఉన్న బెడ్రూమ్స్ వారివి. నేను హాల్లో పడుకోవాలి. అందరూ తిరుగుతూ ఉంటే పడుకోలేను. వాళ్ళేమో పర్లేదు పడుకో అని చెప్తారు. కాని నాకు ఇచ్చగించదు. ఇక రాత్రే పడక. నాకా చేత కావటం లేదు. టీవీలో నచ్చిన ప్రోగ్రామ్స్ చూద్దామన్నా చూడలేకపోతున్నాను. అందరూ నావాళ్లే, కాని స్వతంత్రంగా ఏ పని చేయలేను. 1-2 రోజులు పర్వాలేదు, కాని నెలలు ఉండాలంటే చాలా కష్టమండి. మీరే ఒకసారి ఆలోచించండి. మన కడుపున పుట్టి మనం పెంచిన పిల్లలే మనింటికి వచ్చి 4 రోజులకే స్వేచ్ఛ లేదు అని వెళ్ళిపోతున్నారు. మనమే ఇంకా చాదస్తంగా ఉంటున్నాం. మొన్న ముక్తి వాళ్ల అత్తగారు అననే అనింది. ఏదో బిడ్డకు స్నానం చేయించటానికి రమ్మంటే మీ మేనమామ భార్య అనింది. అది విని నాకెంత బాధేసిందో తెలుసా? నే వస్తానంటే వాళ్లకవసరం వండమంటారు మీరు. నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా? అప్రయత్నంగా కన్నీళ్లు కారిపోతున్నాయి కమలకు. అదే నా ఇంట్లో అయితే నాకు ఓపికున్నప్పుడు పనిచేసుకుంటాను, ఓపిక లేకుంటే పడుకుంటాను, ఇష్టమున్న ఛానల్లో సినిమా చూస్తాను, లేకుంటే గుడికెళ్తాను, పక్కింటి వాళ్లతో ముచ్చట్లు పెడతాను, మీకు నచ్చినవి ఆరోగ్యకరమైనవి చేసి పెడతాను, మీ ఆరోగ్యం నా ఆరోగ్యం చూసుకుంటాను, మన ఆరోగ్యానికి ఏవి మంచివో అవి వండి పెడతాను. నా ఇంట్లో మీతో పచ్చడి మెతుకులు తిన్నా నాకు ఆనందమే. అదే పరాయి పంచిన పాయసం కూడా చేదుగా తోస్తోంది. చెప్పి కన్నీళ్లు తుడుచుకొని టీ పెట్టాను. భారంగా లేచి వెళ్ళింది కమల. గురు ఆలోచిస్తున్నాడు. తను చెప్పింది అక్షరాల నిజమే. 18 ఏండ్లకు పెళ్లి చేసుకుని తన చేయి పట్టుకొని ఈ ఇంట్లో కాలు పెట్టింది మొదలు ఇప్పటివరకు బాధ్యతలు మోస్తూనే ఉంది. తనకైతే రిటైర్మెంట్ ఇచ్చారు. మరి తనకో? విశ్రాంతి బదులు పని ఎక్కువైంది. తనూ చూస్తున్నాడు. కమల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతోంది. కమలకు 60 దగ్గర పడుతోంది. ఇంకా ఓపిక ఎక్కనుండి వస్తుంది? పాపం కమల. తనకు విశ్రాంతి ఇవ్వాలి అనుకున్నాడు గురు. వారానికి జ్వరం తగ్గింది. మెల్లిగా తన రొటీన్లో పడింది. ఒకరోజు పొద్దున్నే కూతురు నుండి ఫోన్. బిడ్డని చూసుకోవటం కష్టంగా ఉంది, వచ్చి వాళ్ల వద్ద ఉండమని. స్పీకర్లో వింటున్న గురు ఫోన్ తీసుకుని, అమ్మకు ఒంట్లో బాగోలేదమ్మా, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు, తను రాలేదు, నేను వేరే చోట ఉండలేను అన్నాడు గురు. ఇక్కడేం పనుంటుంది నాన్నా, పిల్లను చూసుకోవటమే కదా, ఇంకో పని ఉండదు చెప్తోంది కూతురు. లేదులేమ్మా, మీ అమ్మకు బొత్తిగా చేత కావటం లేదు, నేను వండుకొని తినలేకపోతున్నాను. మీ పనులే మీకుంటే మళ్లీ మమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. రాలేము తల్లి, అర్థం చేసుకోమ్మా, మీరే వేరే ఆప్షన్ చూసుకోండి చెప్పేశాడు గురు. అదేమిటి అలా చెప్పేశారు? ఏమనుకుంటుంది అంది కమల.
కమలా, అమెరికాలో నువ్వు రాత్రి పగలు నిద్రలేక ఎంత అవస్థపడ్డావో నేను చూశాను. పరిగెట్టే పిల్లల్ని మనం పట్టుకోలేం. ఇద్దరూ సంపాదిస్తున్నారుగా. అంతగా అయితే మనిషిని పెట్టుకుంటారు. అంతగా చూడాలనిపిస్తే వెళ్ళి చూసి 2 రోజులు ఉండి వద్దాం, అంతే. చెప్పేశాంగా, ఇక ఆ విషయం గురించి ఆలోచించకు. ముందు వెళ్ళి వంట ప్రయత్నం చెయ్యి అన్నాడు గురు. ఎవరు ఫోన్ చేసినా ఇదే చెప్తున్నాడు, కమలకు బాగాలేదు, పంపను అని. అందరూ పరామర్శించి ఆరోగ్యం బాగా చూసుకోమంటున్నారు. ఒకరోజు గురు ఉదయం కాఫీ తాగి, కమలా, నీ మనోగతం ఏమిటో చెప్పు, నెరవేర్చటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. చెప్తే నవ్వకూడదు అంది కమల. నవ్వను, చెప్పు అన్నాడు గురు. ఒట్టు చిన్నపిల్లలా చేయి చాచింది. ఒట్టేసి అరచేతిలో గిల్లాడు గురు. అబ్బా అంటూ చెయ్యి వెనక్కి తీసుకుని, ఏమండీ, నాకు కంప్యూటర్ బేసిక్స్ అయినా నేర్చుకోవాలని ఉంది. చిన్న విషయానికి అందరినీ అడగాలంటే చాలా సిగ్గేస్తోంది. ఇది కూడా రాదా అని చూస్తున్నట్టు అనిపిస్తుంది. పిల్లలతో పాటు నేర్చుకుందామంటే కుదర్లేదు. అంతేనా అడిగాడు గురు. ఇంకా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని నాకు చిన్నప్పటినుండి కోరిక. ఏమంటాడో అని భర్త ముఖం చూసింది. ఏ భావం కనిపించలేదు. ఇంకా మన పెళ్లైనప్పటినుండి బాధ్యతా బరువుల బంధంలో చిక్కుకొని మన ఇద్దరి గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు మనిద్దరికీ ఏ బాధ్యత లేదు. మనకు యవ్వనంలో ఏకాంతం దొరకనేలేదు. ఇప్పుడు కావలసినంత ఏకాంతం ఉంది. మన ఏకాంతాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో నాకో ప్లాన్ ఉంది. ప్లానా? ఏమిటో చెప్పు అన్నాడు గురు. మనం ఉదయం పూట యోగా క్లాస్లో చేరదాం. సాయంత్రం గంట వాకింగ్ చేద్దాం. అప్పుడప్పుడు థియేటర్లో సినిమాకి, గుడికి, పార్కుకి వెళ్దాం. అలాగే కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నప్పుడే పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు చేసి వద్దాం. మన పెళ్లైనప్పటినుండి మన ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠంలాగా బతికేశాం. అందరూ అక్కడికి వెళ్ళొచ్చాం, ఇక్కడికి వెళ్ళొచ్చామని చెప్తుంటే వినటం తప్ప మనం వెళ్ళింది లేదు. మన ఆరోగ్యాలని బాగా చూసుకుంటూ ఇకనైనా తిరిగి వద్దాం. ఇకనైనా మన శేష జీవితాన్ని మనకు నచ్చినట్టుగా గడుపుదాం. ఇదే నా మధ్యవయస్సు మనోగతం అని తన మనసులో ఆలోచనలు భర్తతో పంచుకుంది కమల. తన భార్య చెప్పిన ప్రతి మాట కూడా నిజమే. చదువుకుంటున్న పిల్లను మంచి సంబంధం అని తనకిచ్చి పెళ్లి చేశారు. దాంతో చదువు ఆగిపోయింది. కమలకేమో చదువుకోవాలని ఇష్టం. కాని ఎక్కడ కుదిరింది? తను, పిల్లలు ఎన్నోసార్లు నీకేమీ తెలియదు అని అన్నవాళ్లే. తను ఎంత బాధపడి ఉంటుందో. భార్య మనస్సును అర్థం చేసుకున్న భర్త ఆమె మనోవాంఛను అంచెలంచెలుగా తీరుస్తున్నాడు. కమల ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తోంది, కంప్యూటర్ నేర్చుకుంది, యోగా, వాకింగ్ చేస్తోంది. చక్కగా విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసుకుంటూ చూడాలనుకున్నప్పుడు పిల్లల వద్దకు వెళ్లి వారం వండి వస్తూ వాళ్ల శేష జీవితాన్ని వాళ్లకిష్టం వచ్చినట్టు గడుపుతున్నారు ఇద్దరు. ఈ కమలను అర్థం చేసుకునే భర్త ఉండి ఆమె మనోవేదన తీర్చగలిగాడు. ఇంకా మన చుట్టూ ఇలాంటి మధ్యవయస్సు కమలలు ఎంతమంది ఉన్నారు? బాధ్యతలు వదల్లేక, అనుకున్నది సాధించలేకపోయామనే బెంగతో అందర్నీ తృప్తిపరచలేక కొట్టుమిట్టాడుతున్నవారు ఎందరో కాదంటారా? కథ చాలా బాగుంది కదండి. నిజంగా ఇలాంటి ఆడవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. మగవాళ్లకైనా రిటైర్మెంట్ ఉంటుందేమో, ఆడవాళ్లకి రిటైర్మెంట్ నిజంగా ఉండదు కదా. ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. మరిన్ని మంచి మంచి కథల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.